ఒక భక్తుడి కోరిక విన్న నంది ఆశ్చర్యంతో కైలాసానికి పరిగెత్తింది. అసలు ఆ కోరిక ఏంటో ఈ స్టోరీ వినండి. చాలా మంది శివభక్తులు గుడికి వెళ్లి నంది చెవులో కోరికలు కోరుతుంటారు. డబ్బు కావాలి, సుఖం కావాలి, విజయం కావాలి. నంది రోజు ఇలాంటి కోరికలు వింటూనే ఉంటుంది. కానీ ఒక రోజు మాత్రం ఒక భక్తుడు వచ్చాడు. అతను నంది చెవిలో తన కోరిక చెప్పాడు. అంతే, ఆ కోరిక విన్న నంది ఒక్కసారి షాక్ అయింది. ఆలోచించకుండా కైలాసం వైపు పరిగెత్తింది. శివయ్య శివయ్య ఎక్కడున్నావు స్వామి అంటూ చూస్తున్నాడు. అక్కడే ఉన్న పార్వతీదేవి, శివయ్య ఇప్పుడే ఒక భక్తుడిని కాపాడడానికి వెళ్ళాడు, ఏమైంది అంత గందరగోళంగా ఉన్నావు అని అడిగింది పార్వతీదేవి. అప్పుడు నంది, ఒక భక్తుడు వచ్చి ఒక కోరిక కోరాడమ్మా. శివయ్య, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, బాధలు వచ్చినా పర్లేదు, కష్టాల్లోనూ బాధల్లోనూ నేను నీ చెయ్యి విడవకుండా చూడు స్వామి అని కోరిక కోరాడమ్మా అని చెప్పింది. పార్వతమ్మ నెమ్మదిగా నవ్వి, ఆ భక్తుడిని కాపాడడానికే శివయ్య బయలుదేరాడు నంది అని చెప్పింది. కష్టాలు రావద్దని కోరిన వాళ్ళు చాలా మంది, కానీ కష్టాల్లో కూడా శివయ్య చేతి